హైదరాబాద్ లో మెడికల్ మాఫియా రెచ్చిపోతోంది. చర్లపల్లిలోని ఇండియన్ జినామిక్స్ కంపెనీపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ తో పాటు యాంటీబయోటిక్ ఇంజెక్షన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇంజెక్షన్ల వల్ల డిఎన్ఏ దెబ్బతినే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వీటి వల్ల క్యాన్సర్ పేషెంట్స్ కు మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. కీమోథెరపీలో ఈ ఇంజెక్షన్స్ వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అనుమతులు లేకుండా డ్రగ్స్ ముఠా ఇంజెక్షన్స్ తయారు చేస్తోందని అన్నారు. క్యాన్సరిస్టులను మహారాష్ట్రలో తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. జినామిక్స్ కంపెనీ డైరెక్టర్ అనిల్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై డ్రగ్ కంట్రోలర్ బోర్డు విచారణ జరుపుతోంది. మెడికల్ మాఫియాపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, మరి డ్రగ్ కంట్రోలర్ బోర్డు అధికారులు ఏమంటున్నారు ఈ మాఫియాపై? హైదరాబాద్ లో మెడికల్ మాఫియా రెచ్చిపోతుంది. అనుమతులు లేకుండా ఇంజక్షన్లు మందులను తయారు చేస్తూ వాటిని హాస్పిటళ్లకు సప్లై చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. తాజాగా చర్లపల్లిలోని ఇండియన్ జినామిక్స్ కంపెనీపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. గత కొంతకాలంగా మందులు తయారు చేసేటటువంటి కంపెనీస్ పైన, తర్వాత నాసిరకం మందులు, నకిలీ మందులు అమ్మేటటువంటి కంపెనీస్ పైన డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా పిలిపిస్తూ ఉన్నారు. నిత్యం కూడా దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు చర్లపల్లిలోని ఇండియన్ జినామిక్స్ కంపెనీ కూడా దాడులు చేశారు. యాంటీ క్యాన్సర్ డ్రగ్ ను ఈ జినామిక్ కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో యాంటీబయాటిక్ సంబంధించిన ఇంజక్షన్లు కూడా తయారవుతున్నాయి. ఈ ఇంజక్షన్లు అన్ని కూడా ఎలాంటి అనుమతులు లేకుండా తయారవుతూ ఉన్నాయి. ఈ ఇంజక్షన్లు వాడడం ద్వారా డిఎన్ఏ దెబ్బతినేటటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే డ్రగ్ కంట్రోల్ అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ డ్రగ్ వల్ల క్యాన్సర్ పేషెంట్లకు వాడుతూ ఉంటారు. ఇది మరింత ఎక్కువగా క్యాన్సర్ అనారోగ్య సమస్యలతో పాటు ఇంకా రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు కీమోథెరపీలు ఈ యొక్క ఇంజక్షన్లు ఎలాంటి అనుమతులు లేకుండా, డాక్టర్స్ సంబంధించి ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడుతున్నట్టుగా కూడా ఇప్పటికే గుర్తించినటువంటి సందర్భంలో వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఈ తరహా మందులు మార్కెట్ లోకి వస్తూ ఉండడంతో ఎక్కడి నుంచి వస్తున్నాయన్న అంశాల గురించి డ్రగ్ కంట్రోల్ అధికారులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఇంకా చర్లపల్లిలో ఈ డ్రగ్స్ తయారవుతున్నాయంటూ కూడా సమాచారం అందుకున్న తర్వాత డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు దాడులు నిర్వహించారు. మొత్తానికి ఇంజక్షన్లు వాడడం వల్ల మనిషికి ప్రాణాపాయం తలెత్తే అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు. ఇదే కాకుండా ఇవి హైదరాబాద్ తో పాటు మహారాష్ట్రలో కూడా తయారవుతున్నాయి. అక్కడి నుంచి ఇక్కడికి డంప్ అవుతున్నట్టుగా కూడా ఇప్పటికే గుర్తించారు. మరోవైపు కంపెనీ డైరెక్టర్ అనిల్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ఎంతకాలంగా ఈ దందా కొనసాగుతుందన్న అంశాల గురించి విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. రైట్.